హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి షిబా ఇను గురించి అయితే కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే షిబా ఇను గురించి చూద్దాం. షిబా ఇను అయితే నేను ఆల్రెడీ అయితే షార్ట్ టర్మ్ పర్పస్కి ఒక టార్గెట్ అయితే ఇచ్చాను కదా, దాన్ని అయితే క్రాస్ అయింది. అదే విధంగా క్రాస్ అయిందో ఒకసారి అయితే చూసుకుందాం. ఎగ్జాక్ట్గా నేను ఎల్లో లైన్ దగ్గర నుంచి అయితే టార్గెట్ ఇచ్చాను. షార్ట్ టర్మ్ పర్పస్కి టార్గెట్ని కూడా అయితే మార్కెట్ అయితే క్రాస్ అయింది. కాబట్టి ఏంటంటే మార్కెట్ అనేది ఇంకో కొద్దిగా హయ్యర్ లెవెల్కి అయితే వెళ్తుంది. బట్ ఎంత లెవెల్కి వెళ్ళొద్ది వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పర్టికులర్గా నేనైతే కొన్ని డిసిషన్ అయితే తీసుకొని మార్కెట్లో కొన్ని ట్రేడ్స్ అయితే చేశాను. వాటి గురించి కూడా ఇప్పుడు నేను క్లియర్ కట్ ఏంటంటే ప్రూఫ్తో సహా అయితే చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ ఏదైతే హై ఉందో ఆ హైని అయితే బ్రేక్ చేసింది. ఎవరైతే కిందటిసారి ఇక్కడ నుంచి సేల్ చేశారో వాళ్ళు ఏంటంటే మనీ ఏంటంటే డ్రాప్ అయ్యి వాళ్ళ మనీ ఏంటంటే లిక్విడ్లోకి వచ్చింది. మార్కెట్ ఏంటంటే ఒక హయ్యర్ డైరెక్షన్ అయితే చూజ్ చేసుకుంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలనుకుంటే ఈ రెడ్ జోన్ ఏదైతే ఈ రెడ్ జోన్ ఫామ్ అయిందో ఈ రెడ్ జోన్ దగ్గర మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేయాలి. మ్యాక్సిమం ఈ ఇంకొక వన్ డేలో అయితే మనకు తెలిసిపోతుంది. ఈ వన్ డేలో మార్కెట్ అనేది వీటి మధ్యలో క్లోజ్ అవుతే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ ఏంటంటే సైడ్ వేవ్స్లో అయితే ఉంటుంది. లేకపోతే ఏంటంటే మార్కెట్లో మొత్తం 3 సినారియోస్ అయితే ఉన్నాయి. వాటి గురించి అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏదైనప్పటికీ మార్కెట్లో అంత తొందరగా అయితే ఇంక్రీజ్ కాదనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ సేలింగ్ ఆర్డర్స్ అయితే ఎక్కువ అయితే ఉంది. లేకపోతే ఏంటంటే ఒక డెరివేషన్ క్రియేట్ చేసి అయితే డ్రాప్ కావచ్చు. ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా రియాక్ట్ అవుతుందో అయితే నేనైతే చెప్తాను. నా పర్సనల్గా ఏంటంటే నేను ఇక్కడ నా ట్రేడ్స్ అయితే నేనైతే మొత్తానికైతే సేల్ చేశాను. నేను ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నాను అనేది ఒకసారి చూపిస్తున్నాను. నేనైతే ఒకసారి అయితే చూసుకోవచ్చు. నేనైతే ఈ జోన్లో అయితే పర్టికులర్గా నా ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. ఇంకా కొద్ది వరకు ప్రాఫిట్ అయితే ఉంది, అది ఇంకొక జోన్లో అయితే ఉంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ జోన్ వచ్చిన తర్వాత నేనైతే ఇంకొక వన్ డేలో మొత్తం నా షిబా ఇను కాయిన్స్ సంబంధించిన అన్ని ప్రాఫిట్ అయితే బుక్ చేయాలని ఫిక్స్ అయ్యాను. నా పర్టికులర్ డిసిషన్ ఇది. మీకు నచ్చినట్టయితే మీరైతే డిసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా పరంగా ఏంటంటే నేను ఒక ట్రేడర్ పరంగా నేను ఈ జోన్లో అయితే నేను ప్రాఫిట్ అయితే బుక్ చేస్తున్నాను. ఎందుకంటే నేను షిబా ఇను ఈ 2 రేంజ్లో ఏదైతే బై చేస్తానో ఇవి కూడా ఏంటంటే కంప్లీట్లీ ఏంటంటే ఎగ్జిట్ చేస్తున్నాను. నేను ట్రేడ్లో అయితే ఉండదలుచుకోలేదు. ఇది ఎందుకు ఉండదలుచుకోలేదు అనేది నేను ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వన్ డే టైం ఫ్రేమ్లో మనకి ఎగ్జాక్ట్గా ఇంకా వీక్లీ క్యాండిల్ అయితే క్లోజ్ కాబోతుంది. ఈ వీక్లీ క్యాండిల్ ఏంటంటే వీటి మధ్యలో ఉంటే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ ఏంటంటే సైడ్ వేవ్స్లో అయితే ఉంటుంది. సైడ్ వేవ్స్లో ఉన్నంతసేపు నేను ఏంటంటే మిగిలిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బై చేయడానికి అయితే నాకు ఆపర్చునిటీ అయితే ఉంటుంది. నా పోర్ట్ఫోలియో ప్రకారం మ్యాక్సిమం నా పోర్ట్ఫోలియో మొత్తం షిబా ఇను డాజ్కాయిన్తో అయితే ఎక్కువ అయితే ఉంది. కాబట్టి ఏంటంటే నా పోర్ట్ఫోలియోలో నేను ట్రేడ్ చేయడానికి అయితే కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి నేనైతే మూవ్ చేస్తున్నాను. మీరేంటంటే మీకు తగ్గట్టు మీ ప్రాఫిట్ని లాంగ్ టర్మ్ పరంగా అయితే ఉంచుకోవచ్చు. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షిబా ఇను ఎగ్జాక్ట్గా ఈ జోన్ ఏదైతే ఎల్లో లైన్ ఉందో నేను ఎల్లో లైన్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. మ్యాక్సిమం 70% ప్రాఫిట్ అయితే ఇక్కడ నేను నా మిడ్ టర్మ్ లెవెల్ దగ్గర అయితే సేల్ చేశాను. దీనికన్నా కొద్దిగా హైయర్ కూడా వెళ్ళొచ్చు. బట్ నేను కరెక్ట్గా ఏంటంటే ఈ లెవెల్లోనే బుక్ చేశాను. ఎల్లో లైన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది కొద్దిగా డ్రాప్ అయింది లైట్గా ఆ జోన్లో అన్నట్టు. అక్కడ సేలర్స్ ఆర్డర్స్ అయితే పెట్టేసి ఉంచారు, అందుకోసమనే ప్రైస్ అనేది డ్రాప్ అయింది. నాలాగా ఎవరైతే సేల్ చేశారో వాళ్ళ మనీ ఏంటంటే సేల్ చేయడం వల్ల మార్కెట్ కొద్దిగా డౌన్ అయింది. ఓకేనా. ఇంకా చెప్పాలంటే మార్కెట్ ఏంటంటే ఈ సేలర్స్ మనీని కూడా కొద్దిగా తీసేసుకొని ఎవరైతే మార్కెట్లో ఇంకా స్టిల్ సేల్ చేయకుండా ఉన్నారో వాళ్ళ మనీని అయితే కొద్దిగా మార్కెట్ అనేది లిక్విడ్ చేసేసి అప్పుడు ఒక డైరెక్షన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడైతే ప్యాటర్న్స్ అయితే చెప్తాను, ఒకసారి అయితే చూసుకోండి. ఒకవేళ మార్కెట్ అనేది ఈ జోన్ రెడ్ జోన్ కన్నా హై వెళ్తే ఓకే, ఇమీడియట్లీ ఏంటంటే మార్కెట్ ఒక క్యాండిల్ దీనిపైన క్లోజ్ అవుతే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హయ్యర్ టార్గెట్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు మళ్ళీ ఏంటంటే నేను ఎంటర్ అవుతాను. లేదనుకుంటే ఒకవేళ మార్కెట్ అనేది ఈ జోన్లోనే క్యాండిల్ క్లోజ్ అయ్యి ఈ జోన్ మధ్యలోనే సర్క్యులేటింగ్ అవుతే నేనైతే ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయను, జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాను. మిగిలిన కాయిన్స్లో అయితే ట్రేడ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్గా అయితే ఉన్నాను. షిబా ఇనులో మాత్రం ఎలాంటి ట్రేడ్స్ అయితే ఉండవు. ఇది నో జోన్ ట్రేడ్ అన్నట్టు. ఈ ఏరియాలో ఉన్నంతసేపు మనం ఎలాంటి ట్రేడ్స్ అయితే చెయ్యము. అది లాంగ్ అన్నా కానీ ఒకవేళ షార్ట్ అన్నా కానీ. ఈ జోన్లో అయితే ఇప్పుడు ఈ జోన్లో నుంచి డ్రాప్ అవుతే ఖచ్చితంగా ఏంటంటే షిబా ఇను 2 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ హయ్యర్ టార్గెట్స్కి వెళ్ళాలనుకుంటే షిబా ఇను ఈ టైప్స్లో అయితే వెళ్తుంది హయ్యర్ టార్గెట్స్కి. ఒకవేళ డౌనర్ టార్గెట్స్కి వెళ్తే మాత్రం ఈ విధంగా ఏంటంటే కరప్షన్ తీసుకొసుకొని ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. ఒకవేళ హై టార్గెట్ వెళ్తే మళ్ళీ లాంగ్ టర్మ్ టార్గెట్స్ మీకు ఎక్కడ దాకా ఉన్నాయి అనేది నేను షిబా ఇనుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్ అయితే గ్రూప్లో అయితే ఇస్తాను. మీరు గ్రూప్లో ఉంటే మీకు ఖచ్చితమైన ప్రాఫిట్ అయితే దొరుకుద్ది. ఒకవేళ డౌన్ సైడ్ వెళ్తే మీరు ఏ రేంజ్లో కరెక్ట్గా ఎంట్రీ తీసుకోవచ్చు. మధ్యలో మీరు ఏంటంటే ఇక్కడ 1-2% డ్రాప్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం, ఇంకొక 2% డ్రాప్ అయింది, ఈ విధంగా ఎంట్రీ తీసుకుంటే మీరైతే లాస్ అవుతారు. మీకు ఓన్లీ ఏంటంటే ఒక మంచి ఎంట్రీస్ అయితే చెప్తాను, కరెక్ట్గా ఆ ఎంట్రీలోనే అయితే బై చేసుకుంటే
మీకు ఖచ్చితంగా మళ్ళీ కొనాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు మంచిగా ఎక్కువ ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఇదిగా షిబా ఇను కంప్లీట్ అప్డేట్. నేను నా పరంగా ఏంటంటే ఇక్కడ సేల్ చేశాను కదా, మీకు నచ్చినట్టయితే డిసిషన్ తీసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఇంకొక డెరివేషన్ అయితే ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఒక ట్రాప్ అయితే జరుగుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ విక్ అయితే క్రియేట్ చేసి టోటల్గా వీళ్ళందరి మనీని లిక్విడ్ చేసేసి మార్కెట్ ఏంటంటే ఇందులోకి అయితే క్యాండిల్ క్లోజ్ అయ్యి ఒకటి సైడ్ వేవ్స్లో అయితే ఉండాలి మార్కెట్, లేకపోతే మార్కెట్ మెల్లిమెల్లిగా ఏంటంటే డౌన్ కావాలి. నేనైతే ఈ టైప్లో అయితే మార్కెట్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాను, అందుకోసం అయితే సేల్ చేశాను. ఒకవేళ వీటికన్నా హై వెళ్తే నేను కూడా మార్కెట్లో ఇంకా బుల్లిష్ స్ట్రెంత్ ఉంది, మార్కెట్లో బయర్స్ ఉన్నారని చెప్పి నేనైతే లాంగ్ అయితే చేస్తాను. ఇది ఎవరైతే చేయాలనుకుంటున్నాను, ఇది మిడ్ టర్మ్ రేంజ్లోకి అయితే వచ్చింది షిబా ఇను, అందుకోసం అయితే నేనైతే సేల్ చేశాను పర్టికులర్గా. మీరు లాంగ్ టర్మ్ పర్పస్కి ఉంటే మీకు నో ప్రాబ్లం. ఈ కరప్షన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు మీరు మార్కెట్లో అయితే ఉండొచ్చు. అండ్ ప్యాటర్న్ ప్రకారం చూసుకుంటే షిబా ఇను ఇక్కడ నుంచి అయితే డౌన్ అయింది. ఇది మనకి హై ప్లస్ ఇది మనకి బాటంలో అండ్ ఇది మనకి బాటమ్ హై. నెక్స్ట్ ఇక్కడ అన్నిటికన్నా లో. అయితే ఇప్పుడు షిబా ఇను మనకి ఏదైతే బీరిష్ ట్రెండ్ అయితే ఉందో, బీరిష్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది. ఏదైతే హై ఉందో మనకి కిందటిసారి హై ఏదైతే ఉందో ఆ హై కన్నా ఎక్కువ వెళ్తే ఆటోమేటిక్గా షిబా ఇను లాంగ్ టర్మ్లో షిబా ఇను ఖచ్చితంగా అయితే ఇంక్రీజ్ అవుద్ది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే షిబా ఇను మనకి ఏదైతే బీరిష్ డైవర్జెన్స్ ఉందో అదైతే కంప్లీట్లీ ట్రాప్ అయితే చేసింది. లాంగ్ టర్మ్లో షిబా ఇను ఖచ్చితంగా మీకు హయ్యర్ టార్గెట్స్కి అయితే చూసుకోవచ్చు. ప్రస్తుతానికి షిబా ఇనుకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది. మీకు ఇంకా గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే గ్రూప్లో పర్టికులర్గా నేను చెప్పాను కదా, మీకు మంచి డిప్లో ప్రైస్ ఎక్కడ దొరికినా మీకైతే బై సిగ్నల్ ఇస్తాను. షిబా ఇను అని కాదు, డాజ్ కాయిన్ అయినా కానీ ఏదైనా కానీ మీకు కంప్లీట్లీ మీకు గ్రూప్లో అయితే అనాలిసిస్ అయితే దొరుకుద్ది. ఓకేనా గైస్, గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలనుకుంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ పవన్, మీరు ఎబోవ్ అయితేనే ట్రేడింగ్. ఓకే గైస్, ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అయితే మీరైతే 1000 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైనా చేసి మీరు ఇక్కడ టెలిగ్రామ్ లింక్ అయితే ఉందో అందులో అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇమీడియట్లీ షిబాకి సంబంధించిన నెక్స్ట్ మూవ్స్ అండ్ డాజ్ కాయిన్ సంబంధించిన నెక్స్ట్ మూవ్స్ అండ్ షిబా ఇను డాజ్ కాయిన్ మిస్ అయిన వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్ మీకు గ్రూప్లో అయితే ఇస్తాను. మీకు ఇంకా అలాంటి కాయిన్స్ చాలా అయితే ఉన్నాయి, అవన్నీ నా పర్సనల్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. అందుకోసం అనేది షిబా ఇనులో ప్రాఫిట్ అయితే బుక్ చేశాను, అదైతే గుర్తుపెట్టుకోండి. మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి, దాన్ని యూజ్ చేసుకొని మీరు ఇంకా ప్రాఫిట్ అయితే తీసుకుంటారు అనుకుంటున్నాను. ఫాస్ట్గా గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఇంకా మంచి ప్రాఫిట్లు అయితే దొరుకుతాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.